యూనివర్సిటీస్లో సీట్ పొందాలంటే చాలా కష్టం. మార్వాడి యూనివర్సిటీలో అయితే మరీ కష్టం. అయితే మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ ఎలా పొందాలి, అక్కడ స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా అక్కడ సీటు పొందొచ్చా లేదా అనే విషయాన్ని మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. అది తెలియాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? సో మార్వాడి యూనివర్సిటీలో ఫస్ట్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ సార్ మెయిన్. అది కూడా వీల్ కన్సిడర్ ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఓకే, ఇందులో 60% అబవ్ ఉన్న స్టూడెంట్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ అడ్మిషన్. మెయిన్ ఏంటంటే ఇందులో వీఆర్ ప్రొవైడింగ్ అడ్మిషన్స్లో కూడా స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఏదైనా స్టూడెంట్ ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 95 అబవ్ పర్సంటేజ్ ఉంటే ఆల్మోస్ట్ 25,000 to 30,000 రూపీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. 90 to 95, 85 to 90, 80 to 85, ఓకే, అప్ టు 60% వరకు కూడా ప్రతి స్టూడెంట్ బెనిఫిట్ అయ్యేలాగా మేము అనేది స్కాలర్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే మెరిటే కాకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయండి ఇక్కడ అడ్మిషన్? సార్ యాక్చువల్గా డైరెక్ట్గా మనకు అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే బేస్డ్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే, అంటే ఆంధ్ర అంటే తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ని మేము బేస్ చేసుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసే జేఈ మెయిన్స్ పర్సంటేజ్ని కూడా మేము కన్సిడర్ చేస్తున్నాం. ఈ రెండిట్లో ఏదైనా బెటర్ స్కోర్ వస్తే దాని బేసిస్ మీద మేము స్కాలర్షిప్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే స్కాలర్షిప్ వస్తుందా? యా సార్, మెరిట్ స్టూడెంట్స్ మాత్రం, బట్ మినిమం ఎలిజిబిలిటీ 60%. ఓకే, 60% ఉంటుంది. ప్లస్ ఏంటంటే బేస్డ్ ఆన్ హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి 95, 90, 98 ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఫీజులో కూడా సమ్ బెనిఫిట్స్ ఉండాలి. కాబట్టి మేము అనేది స్టూడెంట్ మెరిట్ స్కాలర్షిప్ బేసిస్ మీద మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వని వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అండి? సార్ అఫ్ కోర్స్ సార్, యాక్చువల్లీ ఏంటంటే మా యూనివర్సిటీ మోటో కూడా వెరీ రీజనబుల్ ఫీజెస్ సార్. అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో ఉండేలాగానే మేము అనేది ఫీజెస్ కూడా డిసైడ్ చేయడం జరిగింది. వన్ థింగ్ ఏంటంటే 1,55,000 ఈజ్ అ వెరీ నామినల్ ఫీజ్. ఇందులో కూడా స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. స్టూడెంట్ ఎవరైనా ఈ ఫీజు కూడా అంటే అది కూడా మేము సెమిస్టర్ వైజ్గా, ఒకటి సింగిల్ టైంలో కాకుండా సెమిస్టర్ వైజ్గా పే చేసుకోవడానికి కూడా మేము అనేది వెసులుబాటు అనేది ఇస్తున్నాం సార్. ఓకే, సో దీనికి కూడా ఇంకా స్టూడెంట్కి ఏదైనా లోన్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ కానీ, ఇంకా ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీస్లో కూడా మేము దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కానీ, ప్రాసెసింగ్ అంతా మేము ప్రొవైడ్ చేసి స్టూడెంట్కి కావాల్సిన ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ కూడా మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్.